దేశంలో 10 ఏళ్లకోసారి జనగణన జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్లో సనత్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఎస్ఐఆర్ జరగడం మొదటిసారి కాదని, చివరిసారిగా 2002లో జరిగిందని గుర్తు చేశారు. అధికారులు ఇంటికి వచ్చిన ఓటర్లను పరిశీలన చేస్తారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఐఆర్ గడబిడైందని, ముస్లింలు, క్రిస్టియన్లు మాకు ఓటు వేయారని బీజేపీ గోల్మాల్ చేసింది. బీహార్లో పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని, మన రాష్ట్రంలో అక్రమాలు జరగనివద్దన్నారు. ఎస్ఐఆర్పై చాలా మందికి అనుమానాలున్నాయని కేటీఆర్ చెప్పారు. ఈ దేశంలో నాయకుల తలరాత రాసే అవకాశం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగం ఆధారంగా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతాం. అయితే ఏంటిది ఎస్ఐఆర్ అంటే ఏంటిది? ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అంటే ప్రత్యేకంగా చేసే ఒక వడపోత కార్యక్రమం. ఓటర్ల జాబితాను ఎవరు ఉన్నారు, ఎవరు లేరు ఇవన్నీ తెలుసుకున్నందుకు ఒక ప్రత్యేక వడపోత కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, కొత్త ఓట్లు రాయించుకోవచ్చు కదా జనవరి 1కి అని కొంతమందికి అనిపించచ్చు. ప్రతి సంవత్సరం జరిగేదానికి ఎస్ఐఆర్కు ఫరక్ ఏంది అంటే, ఇప్పుడు మీకు తెలుసు 10 ఏళ్ళకి ఒకసారి మన దేశంలో జనగణన జరుగుతుంది, సెన్సస్. ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, నీ వయసు ఎంత, ఇంటికి వచ్చి రాసుకపోతారు చూడు. ఇప్పుడు శ్రీయర్ ఉన్నాడు, శ్రీయర్ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది పిల్లలు, మీ అమ్మ నాయన ఏడు ఉంటారు, ఏం చదువుకున్నావు, నీ కులం ఏంది, ఇవన్నీ కూడా రాసుకొని మరి అది సెన్సస్ ఇంటికి వచ్చి రాసుకపోతారు. అది 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది జనగణన, దాన్ని మీకు తెలుసు. ఇది కూడా ఏంటంటే ఎస్ఐఆర్కు మిగతా రెగ్యులర్గా జరిగే దానికి తేడా ఏంటంటే, ఎప్పటికప్పుడు రాయించుకునే దానికి తేడా ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏమో మనం కావాలంటే ఇప్పుడు నా బిడ్డకు 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో, వచ్చే సంవత్సరం నేను పోయి రాయిస్తా, నా బిడ్డకు 18 ఏళ్ళు నిండే అని చెప్పి దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కో పోయి, జిహెచ్ఎంసీ ఆఫీస్కో పోయి మనం ఒక కాగితం ఇస్తే, ఒక ఫారం నింపితే ఓటు హక్కు ఇస్తారు. అట్లా కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇది మొదటిసారి కాదు జరిగేది, ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్ళలో మళ్ళీ జరగలేదు. ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, ఎట్లయితే సెన్సస్లో మీ ఇంటికి వచ్చి రాస్తారో ఎస్ఐఆర్లో కూడా గట్లే మీ ఇంటికి వచ్చి అధికారులు మీ కుటుంబంలో ఎవరున్నారు, ఓట్లు ఉన్నాయా, పోయినాయా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా కొత్తగా పుట్టినరా, 18 ఏళ్ళు నిండినాయా లేవా, నువ్వు ఉన్న ఇంటికాడనే ఉన్నావా, మారినవా, ఆ ఇదివరకు కిరాయి ఉన్న ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి పోయినావా, కొత్త ఇల్లు కట్టుకున్నావా, వేరే కిరాయి ఇంటికి పోయినావా, ఇవన్నీ కూడా క్రోడీకరించే కార్యక్రమమే ఎస్ఐఆర్. అయితే ఇందులో ఏమైందంటే గడబడైంది దేశంలో. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక, ఇంతకుముందు సీనియర్ అయిపోయింది, బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది? మాకు ఓటు హక్కు ఉండగా, నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది అని చెప్పి అక్కడ లాలూ ప్రసాద్ గారి పార్టీ ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఉంటుంది, రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ఆయన, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిరు. ఇగో మా ఓట్లు ఉండగా తీసేసిండ్రు, हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज़ है, पर हमारे होना बोल के निकाल रहे हैं, हम माइनॉरिटी है, इस वास्ते निकाल दी అని చెప్పి గడబడైంది. అందుకే ఏమనుకున్నమాట, మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మనలేదు, ఏడుంది బీజేపీ? ఇక్కడ ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప, గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు. ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలకు ఎదురు చూస్తారు, ఏడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా సొచ్చుక రావాలి, సనత్ నగర్లో కూడా మెల్ల గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఈ దేశంలో